పాదములు చాలా గొప్పవి. పాదాల యందు పుట్టారు అని అందరూ చెడు అర్థాలు చెప్తుంటారు. అసలు పాదాలు చాలా గొప్పవి. అందరు పట్టుకునేవి పాదాలే. అంటే పాదమే మూలము. అసలు ఎవడు భక్తి ఉందని శిరస్సును పట్టుకోడు, నమస్కారం చేయడు ఎవడు శిరస్సుకు, పాదాలకే నమస్కారం చేస్తారు. పాదాల గొప్పతనం అర్థం కాక అపార్థాలు చెప్పుకుంటూ ఉన్నారు వాటికి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును. నీ పాద అర్చకులు భక్తులు, భగవద్భక్తులు ఉంటారే, వాళ్ళతో స్నేహాన్ని ప్రసాదించు. నితాంతాపార భూతదయయును. నితాంతము అపారము అయిన భూతదయ. ప్రతివాడికి దయ ఉంటుంది భూతముల మీద, అంటే మన తోటి ప్రాణుల మీద దయ ఉంటుంది. కానీ అది నితాంతము అపారము కావాలి. నితాంతం అంటే ఎల్లప్పుడూ, అపారం అంటే అనంతముగా ఉండాలి. తాపస మందార. తాపసులకు తపస్సులకు మందారం అంటే కల్పవృక్షము నీవు. మందార కల్పవృక్షశ్చ అన్నాడు. మందారము అంటే కల్పవృక్షము. తాపస మందార మాకు దయసేయగదే, మాకు ప్రసాదించు తండ్రి అని అనేక పాత్రల ద్వారా మానవీయమైనటువంటి దివ్య గుణములను అనుగ్రహముగా ప్రసాదిస్తూ ఉన్నాడు. అది భాగవతము.